మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను. మంచిది కదా. ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరేవో మీ టూర్లో రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్, ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్. మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా? ఎవరిని? ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు. మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష, అంతర్మదనం జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది, ఎన్నో మార్పులు వస్తాయి. కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడా కూడా కనపడడం లేదు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అన్నిటి డిస్టర్బ్ అయిపోయి ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు. అదే చెప్పేది, ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని. తీవ్రవాదులు అంతే కదా, లేకపోతే నక్సలైట్లు అంతే కదా, లేకపోతే మీరు నేర్పాలి వాళ్ళకి. నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్ని. కొంతమందికి పుట్టుకతో వచ్చేళ్ళు ఇవి నేర్చుకోరు. కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది చేయరు. వాళ్ళకి అదంటేనే వాళ్ళకు, అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రఫా నరికేస్తాం, లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. మాది పెదకూరపాడు నియోజకవర్గం, రోసూరు మండలం, 88 తాళ్ళూరు గ్రామం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సత్తనపల్లి, రెంటపాడ జరిగింది. మరి ఆ పర్యటనలో మా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి బల్లెద్దు రవితేజ అనే కుర్రాడు ప్లకార్డు ప్రదర్శించడం జరిగింది. మరి ఆ అబ్బాయి కుటుంబ నేపథ్యం మొదటి నుంచి కూడా కాంగ్రెస్, వైసీపీ రాజకీయాలతో ఉన్నటువంటి కుటుంబం. అయితే ఎలక్షన్స్కు ముందు మరి వాళ్ళ కుటుంబానికి నేను వ్యక్తిగతంగా కొంత సాయం చేయడం వల్ల వాళ్ళ నాన్న పార్టీలో రావడం జరిగింది. ఈ అబ్బాయి అయితే ఆ రోజు వాళ్ళ నాన్న పార్టీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఆ అబ్బాయి అయితే వైసీపీతోనే ఉన్నాడు మొదటి నుంచి కూడా. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు తప్ప ఆ అబ్బాయి రాలేదు. ఆ అబ్బాయి వైసీపీ ఫాలోవర్గానే ఉంటా ఉన్నాడు. మరి గత కొంతకాలం నుంచి కూడా ఆ అబ్బాయి మరి సత్తనపల్లిలో నివాసం ఉంటూ మరి నా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఆ ప్లకార్డు ప్రదర్శించడం జరిగింది. ఇక సభ్యత్వం విషయానికి వచ్చేటప్పటికి మరి ఎంతో మంది సభ్యత్వాలు తీసుకున్నారు. మా 88 తాళ్ళూరు గ్రామంలో 1400 సభ్యత్వాలు పైచిలుకైనాయి. అందులో అతి కొద్ది మంది, ఓ 2-3 వైసీపీ వాళ్ళు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రామంలో ఆ ఇన్సూరెన్స్ ద్వారా, సభ్యత్వం ద్వారా ఎన్నో క్లెయిమ్స్ మేము ఇప్పించున్నాం కాబట్టి ఒకళ్ళిద్దరు వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా తీసుకోవడం జరిగింది.